గెలిచిన వెంటనే పాకల్లో నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించి భూ కబ్జాకు యత్నించాడు ఒక నాయకుడు. ఇక ఎన్నికల్లో గెలిచాక టీడీపీ నేతల ఆగడాలు ఆగటం లేదు. టీడీపీ ఆగడాలను బలపరిచిన విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి వ్యాఖ్యలు చేశారు. గెలిచిన వెంటనే పాకల్లో నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించి భూ కబ్జాకు యత్నించాడు ఒక నాయకుడు. ఆ నాయకుడి తీరుపై ఎమ్మెల్యే అతిథి అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మన క్యాడర్ నుంచి లక్కీగా ఒకటే కంప్లైంట్ వచ్చింది. అయితే ఈ కంప్లైంట్ మన క్యాడర్ నుంచి ఒకరు ఆల్రెడీ వెళ్ళి గుడ్సెల్లో ఉన్న వాళ్ళని థ్రెటన్ చేయటం జరిగింది. నాకెవరో తెలుసు, ఆ వ్యక్తి ఎవరు చేసిందో ఈ పని వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఈ స్టేజ్ లో ఆ వ్యక్తిని పిలిచి కరెక్ట్ చేయటం అనేది నాకు చేయాల్సిన ఉద్దేశం లేదు. కాబట్టి నేను అందరి ముందు క్లియర్ గా చెప్తున్నాను, ఇటువంటి పనులు మాత్రం జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్ కానివ్వండి, నా లెవెల్ కానివ్వండి, అది మనం ఏ విధంగా కూడా సైలెంట్ గా ఉండం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, కవిత, విజయనగరం జిల్లా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అతిథి గజపతి చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లాలోని తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ రోజు ఆమె ఒక వార్డులోని కార్యక్రమానికి హాజరై స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలని ఆవిడ బహిర్గతం చేశారు. స్థానిక నాయకుడు ఒకరు గుడిసెల్లో నివాసం ఉంటున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్లి థ్రెటనింగ్ చేసి గుడిసెలు ఖాళీ చేయాలి అని చెప్పి బెదిరించడం తన దృష్టికి వచ్చిందని, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పి ఆవిడ వార్నింగ్ ఇవ్వడం, దీన్ని చూస్తుంటే టీడీపీ కార్యకర్తలు ఎంత బరితెగించారు అనేటువంటిది అర్థమవుతోంది. అతిథి గజపతే స్వయంగా బలపరిచారు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగాయి అనేటువంటిది ఇప్పుడు జిల్లాలో చాలా టాపిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ మూకలన్నీ కూడా వ్యతిరేకిపోయాయి. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏదైతే పొరుగు బలహీన వర్గాలు ఉన్నారో, అత్యంత కడు పేదలు ఉన్నారో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి మరీ కూడాను టీడీపీ కేడర్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భయపెట్టినటువంటి సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. అదే పరిస్థితులు విజయనగరంలో కూడా మనకు కనిపిస్తాయి. అయితే దాన్ని బలపరుస్తూ ఈ రోజున ఎమ్మెల్యే అతిథి గజపతి చేసినటువంటి కామెంట్స్ నిజంగా టీడీపీ కేడర్ ఇట్లాంటి దాడులకు పాల్పడ్డారు, వేదనకు పాల్పడ్డారు అనేటువంటిది బయటపడింది. ఇది ఇప్పుడు జిల్లాలోని తీవ్రమైనటువంటి చర్చ సాగుతుంది. ఓకే యుగేందర్, థ్యాంక్ యూ.